పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? మన ఇద్దరు కాంబినేషన్. ఇన్ఫాక్ట్ ఒక్క 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఫస్ట్ చేసింది నాతోటే కదా. అవును అవును మీరే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా కూడా మన రిలేషన్ అనేది ఉంది. నేను చాలా క్లోజ్ గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. అయితే రకరకాల క్షేత్రాలకు మీరు వెళ్ళటం అనేది పరిపాటి. మీరు వెళ్తూ ఉంటారు, గోకర్ణం విశేషంగా వెళ్తూ ఉంటారు. అవును అవును. కానీ కొల్హాపూర్ అమ్మవారి క్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఉమ్, మీరు చెప్తున్నది అది నిజం కూడా, నేను అబ్జర్వ్ చేస్తుంది కూడా, అవును. చాలా మీ జీవితంలో మార్పు వచ్చింది అంటే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా 100కు 200%. మరి చెప్పండి ఒక్కసారి అమ్మవారి గురించి. మరి మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటిదాకా నేను చూడలేదు అమ్మవారిని, ఇప్పటిదాకా వెళ్ళలేదు కొల్హాపూర్ అమ్మ. తప్పకుండా మీకు ఆ, అత్యంత అద్భుతమైనటువంటి దర్శనం ఆ, చేపిస్తా thank you. అమ్మవారి యొక్క ఆజ్ఞతో. అంతే. థ్యాంక్ యూ. విన్నారా? అసలు ఇంతకీ అమ్మవారి వైభవం ఒకసారి చెప్పండి. దర్శనం చేసుకుంటే ఎటువంటి మనకి అనుగ్రహం అనేది ఉంటుంది? మీకు స్వానుభవాలు ఉన్నాయి కాబట్టి. నేను చాలా సార్లు వెళ్ళారు. ఒకసారి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ వెళ్ళినట్టు. వెళ్ళిన రైట్, ఒకసారి చెప్పండి వివరంగా. ఏం చెప్పినా తక్కువనే వాస్తవానికి కూడా. అక్కడ మనకు కిరణోత్సవం అంటే ఆ కిరణాలు, సూర్యుని యొక్క కిరణాలు, ఇది ఇప్పటి వరకు నేను ఎక్కడ చెప్పలేదు వాస్తవానికి. నేను దానికోసమే వెళుతాను. ఆ కిరణాలు వచ్చినప్పుడు అవి నేరుగా అమ్మవారి పాదాల నుండి ఎగ్జాక్ట్లీ అమ్మవారి పాదాలకు తాకేటువంటి విధంగా ఆ దేవాలయాన్ని నిర్మించినటువంటి పరిస్థితి అది. ప్రతిరోజు తాకుతాయా? ఎస్, ప్రతిరోజు ఆ యొక్క సూర్యకిరణాలు అమ్మవారికి ఎగ్జాక్ట్లీ పాదాల నుండి ఆ విధంగా ఆ టయానికి నేను అక్కడ కూర్చొని జపం చేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ ఆ సమయానికి ఆ యొక్క ఆ సరౌండింగ్లో ఎక్కడైనా ఒక దగ్గర కూర్చొని జపం చేసుకుంటే ఆహా, తిరుపతి లడ్డూ తిన్నంత అద్భుతం జరుగుతుంది. అసలు మామూలుగా అనిపించదు అది. అవునా? ప్రామిస్ చెప్తున్నా. ఇక అందులోకి మొన్న వెళ్ళినప్పుడు అది అసలు కోఇన్సిడెన్స్గా అభిషేకం చేసుకుంటారా అని అడిగితే నన్ను అయ్యో తప్పకుండా అన్న. వెళ్ళి కూర్చుండబెట్టిండు, మంచిగా ఆచమనం చేయించారు, చక్కగా సంకల్పం చెప్పించారు. నా చేతులతో అమ్మవారికి అభిషేకం చేశా, చక్కగా కుంకుమార్చన చేయించారు. అసలు దగ్గరికి వెళ్ళి చూస్తే అబ్బా అనిపించింది. అంబాబాయి అంటారు. అమ్మవారినా? అంబాబాజీ, అంబాబాయి అని. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ క్షేత్ర దర్శనము ఎవరైతే చేస్తారో సిరి సంపదలు కావచ్చును, డబ్బుకు సంబంధించింది కావచ్చును, ఇంట్లో ఆనందం కావచ్చును, శ్రేయస్సు కావచ్చును, మంచి పేరు ప్రఖ్యాతలు కావచ్చును, అసలు 1-2 అని కాదు, చాలా అంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనము, అంటే నేను వాస్తవానికి నాకు ఇది కావాలి అని నేను వెళ్ళలేదు. నాకు ఇది కావాలి అని చెప్పి నేను వెళ్ళలేదు, ఎప్పుడూ వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళను కూడా, ప్రామిస్ చెప్తున్నా. సో మనస్ఫూర్తిగా వెళ్తాను, జస్ట్ ఫీల్ అవుతా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, అంతే. సో అక్కడ ఉండేటువంటి ఆ ప్రదేశం కానీ అసలు ఎంతలా అంటే మంచి దర్శనము, అభిషేకము, అసలు 1-2 అని కాదు, మహా అద్భుతం. అసలు ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత మీరు చాలా అద్భుతంగా అబ్జర్వ్ చేసిన చేంజ్ ఏంటి మీ జీవితంలో? ఇక కొన్ని చెప్పకూడదు. చెప్పండి, మాకు కూడా చెప్పకపోతే అంటే ఎట్లా? చెప్తున్నాను నేను నిజంగా. అంటే కొంత ఇప్పుడు నేను ప్రిడిక్ట్ చేస్తా కదా, అంటే ఈ జాతకము ఇది వీరికి ఇట్లా Astrology ఉంది. పరంగా. హా. ఆ చార్ట్ ఓపెన్ చేయగానే నాకేందో ఇది అనిపిస్తుంది. మీకు ఇంట్లో ఎవరైనా క్యాన్సర్ రిలేటెడ్ ఉన్నారా అండి? అవును గురుగారు, మొన్న చెప్పే కదా సప్తగిరి హీరో అని. అక్కడికి వెళ్ళిన తర్వాతనే వారితో మాట్లాడడం జరిగింది. మా మదర్ గారు క్యాన్సర్తోనే మరణించారు గురుగారు అన్నారు. అట్లా అంటే ఇంట్యూషన్ పెరిగింది. ఆ దైవానుగ్రహము వల్ల ఒక మనిషిని చూడగానే కానీ, లేదా వారు ఇలాంటి పొజిషన్లో ఉన్నారు అనేటువంటి ఆన్సర్ అనేటువంటిది, అంటే నాకు అది అది వచ్చేస్తుంది అది. ఇక రెండవది ఏమిటి అంటే కాల్స్ మాత్రం విపరీతంగా పెరిగింది కదా. అసలు. మామూలు కాల్స్ కాదు, మామూలు విషయం కాదు. నేను ఎప్పుడు ప్రతిరోజు అనుకుంటా, అరే ఇంత చేంజ్ ఉన్నది ఏంది, మా అన్నయ్యతోనన్నా, మా మిసెస్తోని అన్నా, చాలా మీతోని కూడా అన్నట్టున్నా. సో చాలా అంటే చాలా అద్భుతం అనిపించింది. నేను చెప్పడం, నేను ఫీల్ అవ్వడం కాదు ఇక్కడ.
నేను మరలా చెప్తున్నాను, ఒక మనిషి సక్సెస్ అయ్యాడు అంటే ఏదో కారు, బంగ్లాను, బంగారము ఇదంతా పక్కన పెట్టండి. ఉమ్, నా వల్ల మీరు సంతోషపడ్డారు, నాకు అది సక్సెస్. ఉమ్, ఇప్పుడు నేను ఒక ప్రిడిక్షన్ చేస్తున్నా, ఈ టైం నుంచి ఈ టైం దాకా మీకు ఇది జరగాలి, జరిగిందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఉమ్, సో మళ్ళీ ప్రజెంట్గా ఈ టైంలో మీరు లోన్ సెక్టార్కి వెళ్ళాలి, వెళ్ళారా లేదా? ఎస్. ఈ టైంలో యాక్సిడెంట్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉండాలి, ఎస్. ఈ ఎస్ 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 అనడం నాకు సక్సెస్, నేను కోరుకునేది ఇదే. సో మీరు ఏదో నా దగ్గరికి వస్తే ఏం జరిగింది, ఎందుకు వచ్చారు అని చెప్పి నేను ఏదో చాట్ గీసి నేను ఏదో చెప్పను. మీరు కూర్చోండి, నేను చెప్తా 10 నిమిషాలు, 10 నిమిషాలు అయ్యాక మీరు మాట్లాడండి. Hmm. సో అలాంటి ఒక 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 బలం నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత ఈ చిట్కా వేసేటువంటి బలం అమ్మవారి ఇచ్చింది నాకు. అంతే. ఇది మాత్రం ఒకటి నేను చెప్తాను. అద్భుతం. సో కనుక అంటే దట్ నేను అనుకునే సక్సెస్ అది, అంతే. సో నేను ఇల్లు, కారు అదంతా కాదు. నా వల్ల నన్ను చాలా మంది కలుస్తున్నారు, వెళ్తున్నారు కదా. సంతోషం గురువు గారు మొన్న ఒకరు స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చారు. మా కూతురుకు మీరు చెప్పినట్టుగా వివాహం సెట్ అవుతుంది అన్నారు, సెట్ అయిందని చెప్పి స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి ఇచ్చి అంటే వెళ్ళిపోయి. నేను చెప్పా మళ్ళీ మీరు జస్ట్ 41 daysలో వస్తారు నా దగ్గరికి అని చెప్పిన. ప్రామిస్ వచ్చారు వాళ్ళు. వచ్చారు. సో ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నవి, సంతోషం అనిపిస్తుంది. అంతే, అదంతా అమ్మవారు పెట్టిన భిక్ష, అమ్మవారి యొక్క అనుగ్రహమే. సో కొల్హాపూర్ అమ్మవారి దర్శనాన్ని ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలి అని చెప్తున్నారు. నెలకొక్కసారి అంట, ఇంకా అంటే ఆ రేంజ్ లో అది ఇస్తుంది మనకు, ఆ తల్లి ఇస్తుంది. కనుక హ్యాపీగా నెలలో ఒక రోజు అమ్మవారికి అంకితం. ఓకే, అందరి పరిస్థితుల్లో ఒకలా ఉండకపోవచ్చు. ఇవాళ రేపటిలో అసలు వెళ్ళలేనంత పరిస్థితి ఉందా అంటే ఏమో, కొంతమందికి ఒక్కొక్కసారి కొంతమంది నాకు కూడా కాల్స్ చేస్తూ ఉంటారు కదా, ఏమండి ఈ పూట ఎలా గడుస్తుందోనని నాకు బాధగా ఉందండి, భయంగా ఉందండి అంటే కడుపు తరుక్కుపోతుంది. అమ్మ మీరు భయపడకండి అని మనకు తోచింది ఏదో చెప్పడం అనేది జరుగుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఏమంటే ఇంత ఖర్చు పెట్టుకుని మేము కొల్హాపూర్ దాకా వెళ్ళలేకపోతున్నాము, అసలు అక్కడ దాకా వెళ్ళాలి అంటే మా ఆర్థిక పురోగతి బాగుండాలి అంటే మేము ఏం చేయాలి అంటే ఏం చెప్తారు? అమ్మవారు చల్లగా చూస్తే నేను తీసుకుపోతా వాళ్ళని బస్సు పెట్టి. ఇంకే ఖచ్చితంగా ఇది ఇది వారు నోట్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా అంటే ఏంటి, ఫ్రీగా నేను తీసుకుపోతాను. నాకు అంతటి అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తుంది అని నేను అనుకుంటున్నా, తీసుకొని పోతా. ఖచ్చితంగా చెప్తున్నా, విన్నరా? నా వల్ల నాకు నేనంటే ఇది నిజంగా చెప్తున్నా. అయితే నిజంగా వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగోకుండా ఉన్న వాళ్ళని, బాగున్న వాళ్ళని కాదు. అదే ఎస్. నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా ప్రామిస్, నా వల్ల ఎవ్వరు బాధపడద్దు. అందులో ఎస్పెషల్లీ స్త్రీ, ఆడవారు ఎవ్వరు నా వల్ల నా మూలకంగా బాధపడద్దు. మేబీ చెప్పలేం, నా సిచ్యువేషన్ బాగాలేకనో, నేను ఎక్కడో ఉన్న సిచ్యువేషన్లనో ఏదన్నా నేను ఒక మాట చిన్నగా అన్నా కూడా చెప్పలేను. దానికి సంబంధించి కూడా నేను కోరుకుంటా. ఇందాక ఏదో వీడియోలో చెప్పాను, నా వల్ల ఎవరైనా బాధపడ్డాను అక్కడ అమ్మవారిని నేను వాళ్ళ పేరు మీద అర్చన చేయించి కుంకుమార్చన చేపిస్తా. నాకు ఎవరైనా శత్రువు ఉన్నాడు, నన్ను నా ఎదుగుదల చూసి ఓర్వలేకుండా ఉన్నాడు, వాని పేరు మీద చెప్పిస్తున్నా అక్కడ అర్చన. అర్థమైందని చెప్పి వాడు బాగుంటే ఇంకా మన జోలికి కూడా రాడు అసలు, వాడు ఏమన్నా అనుకోని అది అమ్మవారు చూసుకుంటుంది. సో కనుక చాలా అద్భుతంగా విన్నరా, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నాకు ఒక స్త్రీ బాధపడితే నాకే ఫస్ట్ కళ్ళలో నీరు గారిపోతాయి. కనుక ప్రతి స్త్రీ కూడా నాకు నిజంగా అమ్మవారితో సమానం, ప్రామిస్ చెప్తున్నా. అలాంటి వారికి నేను దర్శనం చేయించిన అంటే నా మనసు ఎంత మురిసిపోతుంది. పోతామే, బస్సు ఏమున్నది అటు పోయి ఇటు రావడానికి. చూద్దాం, అమ్మవారు చల్లగా చూస్తే ఒక ట్రిప్ మనమే పోదాం. నిజంగా చెప్తున్నా, ప్రామిస్. తీసుకపోతా. ఎన్ని వీడియోలో ఒక ఎత్తు, ఈ ఒక్క వీడియో ఒక ఎత్తు ఏమో అనిపిస్తుంది నాకు. శుక్రుడు సూపర్ బలంగా ఉన్నాడండి మీకు. అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మురళి గారు. నమస్తే.